గైస్ వెయిటింగ్ ఈజ్ ఓవర్. ఫైనలీ పుష్పరాజ్కి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కోసము సౌత్ ఆడియన్సే కాదు, ఆల్ ఇండియా మొత్తం, ఆల్ ఓవర్ ఇండియా, పాన్ ఇండియా మొత్తం ఈ ట్రైలర్ కోసం అయితే ఎదురు చూడడం జరుగుతుంది. సో మూవీ మేకర్స్ ఏదైతే ఈ ట్రైలర్ కోసం ఇంత హైప్ని క్రియేట్ చేశారో, మరి ఆ హైప్ మ్యాచ్ అయ్యే విధంగా ఉందా లేదా ఈ ట్రైలర్ అనేది మనం ఒకసారి చూసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇది అదే కదా, స్టార్టింగ్ లారీలో ఒకటి స్మగ్లింగ్ సంబంధించిన క్లిప్ అయితే ఒకటి రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఫారెస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఫారెస్ట్. అరే ఈ చెయ్యి మన పుష్పరాజే అనుకుంటా. ఓకే, జగపతి బాబు డబ్బులు. ఓహో, వీళ్ళు తినే బాధ ఏదో ఉంది. ढाई अक्षर पापा नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा. పుష్ప అంటే పేరు పోలీస్ స్టేషన్ ఫహద్ ఫాసిల్ కోసమే. వా, అది పోలీస్ స్టేషన్కి ఎంటర్ అవుతుంది కదా. వా, అరే ఏమేంటి సాలిడ్ ఎంట్రీ భయ్య. ఈ లుక్ ఒక్కసారి ఫ్రేమ్ చూడండి, సాలిడ్ ఫ్రేమ్. ఇది అర్థమైపోతుంది మనోడు పెద్ద. వాళ్ళే నా పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా ప్రపంచకాల సూపర్ స్టార్. ఓ ఫహద్ ఫాజిల్. పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది. డిసెంబర్ 5వ తారీఖున. వెయిట్ రాసిన పైసా. అరే ఈ ఎవడు భయ్యా, మన షికావతేనా? సరే చూద్దాం తర్వాత మాట్లాడు. షికావత్ అనుకుంటా. అయితే రాసిన పైసా అది 7 కొండల మీద ఉన్నా, 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్పవాడ అలవాటు. సీరియే భయ్యా, బాగుంది భయ్యా. తెచ్చుకునేదే పుష్పవాడ అలవాటు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. ఓహో, వా, ఇది అదిరిపోయింది భయ్య. ఏంటంటే ఒక్కొక్క లాంగ్వేజ్ సంబంధించి పుష్ప అని వచ్చినప్పుడు ఒక్కొక్క క్లిప్ ఇచ్చాడు కదా, అదిరిపోయింది నిజంగా. అంటే ఒక్కొక్క స్టిల్ ఇవ్వడం జరిగింది కదా, సూపర్ కేక్ నిజంగా. ఆహా, ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. ఓహో, ఆహా, వా, ఆహా, అరాచకం భయ నిజంగా. ఒక్క మాటలో చెప్పాలంటే అరాచకం నిజంగా. ఆ డైలాగ్ ఉంటుంది కదా, తగ్గేదేలే అని చెప్పి. ట్రైలర్ నిజంగా తగ్గేదేలే. ఇన్ని రోజుల సంది మనం ఏదైతే ఒక సినిమా కోసం ఇంత హైప్ క్రియేట్ చేయడం జరిగిందో, ఖచ్చితంగా ట్రైలర్ దానికి ఏ మాత్రం తగ్గకుండా అదిరిపోయే విధంగా ట్రైలర్ నిజంగా డిజైన్ చేయడం జరిగింది. లాస్ట్ ఎండింగ్లో నాకు ఇక్కడ 3 సీన్లు బాగా నచ్చడం జరిగింది. ఒకటి, మనడు హెలికాప్టర్ల కింద దిగేటప్పుడు ఒక స్టిల్ ఉంది కదా, అది హైలైట్ నచ్చడం జరిగింది. ఇంకోటి ఏంటంటే లాస్ట్గా ఇట్లా ఒకటి గెటప్లో ఉండి చేయడం జరిగింది, అదొకటి బాగుంది. లాస్ట్ ఎండింగ్లో ఒక్కొక్క లాంగ్వేజ్ సంబంధించిన పుష్ప అని పేరు వచ్చినప్పుడు ఒక్కొక్క స్టిల్ అయితే ఎవడైతే ఎడిటింగ్ చేసినా నిజంగా కేక పోయేవాడు. ఎడిటర్ ఎవడైతే కట్ చేసినా కానీ కేక పీక్స్ నిజంగా. ఏదైతే మనం ఇన్ని రోజుల కోసం ఈ సినిమా మీద ఉన్న హైప్, బిజినెస్ ఇవన్నీ ఎంత క్రియేట్ చేసారో పూర్తిగా వర్త్ ఇట్. ఈ సినిమాకి అయితే పూర్తిగా వర్త్ ఇట్. సో ట్రైలర్ అయితే ఫస్ట్ లుక్లో మనకు ఓకే, పూర్తిగా అదిరిపోయేలా ఉంది ట్రైలర్.
సో దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి కదా, హిడెన్ డీటెయిల్స్ అలాంటివి. సో ట్రైలర్ని ఇంకొక 5-6 టైమ్స్ చూస్తే కొన్ని హిడెన్ డీటెయిల్స్ కూడా కనిపించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి వీడియో నెక్స్ట్ వీడియో చేసుకున్నాం. సో ఫైనల్గా పుష్ప 2కి సంబంధించిన ట్రైలర్ మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని. జై హింద్, జై భారత్, నమస్తే.